అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. మనం ప్రతిరోజు కూడా డిఫరెంట్ రోడ్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. మన ఇండియాలో జరిగే రోడ్ యాక్సిడెంట్స్ యొక్క కౌంట్ మీరు గమనించినట్లయితే కనుక గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1,50,000. అది ఇప్పుడైతే పెరిగిందండి. గవర్నమెంట్ ఎప్పుడో లెక్కలు చెప్పింది. ఇంకా ఆ కౌంట్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. వీటిలో మెజారిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది బైక్స్ అండ్ కార్స్. బైక్స్ అండ్ కార్స్లో కూడా కార్స్దే ఇక్కడ పైచేయిగా ఉంది. ఈ యాక్సిడెంట్స్ జరగడానికి గల రీజన్ ఏంటి? ఈ కార్ యాక్సిడెంట్స్లోనే ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు అన్న విషయాల గురించి మనం నోటీస్ చేసినట్టయితే, ఒకటి, కొన్ని సందర్భాల్లో వెహికల్ తప్పిదమైతే, కొన్ని సందర్భాల్లో మనం చేసే తప్పిదాల వల్ల వెహికల్ ఎప్పుడు కూడా తప్పిదం చేయదండి. వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందంటారు కదా, అది కూడా అబ్సల్యూట్లీ రాంగ్. ఒక్కసారి ఈ వీడియో ఒకసారి గమనించినట్టయితే కనుక కియా సెల్టర్స్ కార్ హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ దగ్గర అయితే ఈ యాక్సిడెంట్ జరిగిందండి. ఇది ఒక ఆల్మోస్ట్ 80 to 90 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్తూ ఉంటుంది. ఇది కూడా మనకు లోకలైట్స్ చెప్పిన సమాచారం, అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం. ఇక్కడ మనకు ఆ వెహికల్ ఉన్న లొకేషన్ బట్టి కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ టైర్ బరస్ట్ అయిపోయింది. బరస్ట్ అయిపోయి ముందున్న ఒక ఎలక్ట్రికల్ పోల్ని హిట్ చేసింది. హిట్ చేసినప్పుడు ఆ కార్ ఆల్మోస్ట్ 190 degrees తిరిగి రోడ్డుకి, ఇలా వెళ్తున్న కారు కాస్త రోడ్డుకి అడ్డంగా తిరిగిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రైట్, అంటే ఇక్కడ టైర్ బరస్ట్ అవ్వడం అనేది కారు మిస్టేక్ కదా అని చెప్పేసి మీరు అడగచ్చు. ఒకటండి, ఇక్కడ మన కార్లో వెళ్ళినప్పుడు కార్లో మంచి పర్ఫ్యూమ్ ఉందా, కార్ డాష్ బోర్డ్ క్లియర్గా కనిపిస్తుందా లేదా, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మీద ఆ స్క్రీన్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుందా లేదా, గేర్ నాబ్ దగ్గర మొత్తం నీట్గా ఉందా లేదా, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ సీట్లు క్లీన్గా ఉన్నాయా లేదా, లోపల మంచి పర్ఫ్యూమ్ వస్తుందా లేదా అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. బట్ టైర్ ఎయిర్ ప్రెజర్ గురించి మనం చాలా తక్కువ ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో సర్లే ఎక్కువ కొట్టి చేసి పడేస్తూ ఉంటుంది అని చెప్పేసి, లేకపోతే పర్లేదు అని చెప్పేసి ఎప్పుడో నెలకొకసారి కూడా 2 నెలలకు ఒకసారి కూడా చెక్ చేసుకోకుండా అయితే చాలామంది అయితే ఉంటారు. మనం ఎయిర్ ప్రెజర్ అనేది మీరు ఎప్పుడైతే వెహికల్ని బయటకు తీస్తూ ఉంటారో ప్రతిసారి ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా ప్రజెంట్ ట్యూబ్లెస్ టైర్స్. అంటే పంక్చర్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఎయిర్ అనేది వెళ్ళిపోదు, అంటే అలా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనకు మేజర్గా ప్రమాదాలు జరిగే అవకాశాలు అని చెప్పేసి ఉంటాయి. ఈ కారుకి సంబంధించిన టైర్ ఎలా బరస్ట్ అయింది ఏంటని చెప్పేసి అయితే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు. ఇది కూడా లోపల వైపు టైర్ బరస్ట్ అయింది అనమాట. అంటే టైర్ బరస్ట్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పేసి చూసినట్టయితే, ఒకటి, వీల్ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా చేయించుకోకపోవడం. అంటే ఎక్కువగా రఫ్ రోడ్స్లో ఎవరైతే తిరుగుతూ ఉంటారో వీరు ఖచ్చితంగా 4 months వన్స్ అయినా కూడా వారి కారుకి సంబంధించిన వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా చేయించండి. అండ్ దీంతో పాటు కూడా ఎవ్రీ 3 days వన్స్ మీ కార్ యొక్క టైర్ ఎయిర్ ప్రెజర్ని అయితే ఒకసారి చెక్ చేయండి. టైర్ ప్రెజర్ ఎక్కువ ఉంచకండి, తక్కువ ఉంచకండి. ఎక్కువ ఉంచినట్టయితే కనుక ఆ ఎయిర్ యొక్క ప్రెజర్ అనేది ఎక్కువైపోయి, అంటే ఎయిర్ ప్రెజర్ అనేది మనకు లోపల టైర్ లోపల ఎప్పుడైతే వెళ్తుందో ఆల్మోస్ట్ హై ప్రెజర్లో ఉంటుంది. అది ఎప్పుడైతే మనం రోడ్డు మీదకి వెళ్తామో ఆ టైర్ రొటేషన్తో ఎక్కువ హీట్ జనరేట్ అయ్యి ఇంకా ఎక్కువ వ్యాకోచా ఉంటాం కదా, ఇంకా స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్కువ ప్రెజర్ అనేది క్రియేట్ అయిపోయి టైర్ బరస్ట్ అయ్యే అవకాశాలు అని చెప్పేసి ఉంటాయి. అండ్ దీంతో పాటు కూడా తక్కువ ఎయిర్ ఉన్నా కూడా, తక్కువ ఎయిర్ ఉన్నప్పుడు వెహికల్ వెయిట్ అండ్ ఎక్కువ అంతా కూడా దాని మీద ఒకే టైర్ మీద ఎక్కువ పడుతుంది. ఏదైతే లో హైట్లో ఉంటుందో దాని మీదే ఎక్కువ ప్రెజర్ పడుతుంది కాబట్టి అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికి మనం ఏం చేసుకున్నాం, వీల్ బ్యాలెన్సింగ్, అలైన్మెంట్ అండ్ ఎక్కువ ఎయిర్ ప్రెజర్, తక్కువ ఎయిర్ ప్రెజర్ ఉండడం వల్ల మనకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి చూస్తున్నాం. టైర్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ టైర్ విషయం గురించి కూడా ఆలోచించండి. ఓకే, ఈ ప్రమాదం కూడా అలా జరిగి ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాం. ఎయిర్ ప్రెజర్ అనేది అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల. ఇంకొక విషయం ఏంటంటే, ఈ టైర్ లోపల వైపు సైడ్ వాల్ అనేది బరస్ట్ అయింది. సైడ్ వాల్ అనేది ఎలా బరస్ట్ అయిందో ఏంటో అనేది అయితే నాకు లిటరలీ నాకైతే అస్సలు అర్థం కాలేదు. అండ్ మీరు యూజ్ చేస్తున్న కార్ టైర్ యొక్క బ్రాండ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిసారి కూడా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నా వరకు రాలేదు కదా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడికి వెళ్ళిపోయింటారు, చాలామంది వెళ్ళిపోయింటారు. 3 లక్షల మంది మనకు చెప్పుకోవడానికి డబ్బా తప్పనిచ్చి లిటరలీ ఎందుకు నేను ఈ వీడియోస్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి ఒక లూనా బైక్ అన్నా లేకపోతే ఒక టీవీఎస్ ఎక్సెల్ బైక్ అన్నా ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి అయితే వెళ్తూ, బైక్ లేకపోయినా రోడ్డు మీదకైనా వెళ్తూ ఉంటారు.
వీటికి సంబంధించిన రోడ్ అవేర్నెస్, ఓకే ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అలా ప్రమాదాలు జరిగినప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటని చెప్పేసి చెప్పే వాటిని కూడా చాలామంది సుత్తి సొల్లు అని చెప్పేసి అసలు మన వీడియోస్ని ఎంకరేజ్ చేయకపోవడం అనేది నాకు చాలా బాధ వస్తుంది. అండ్ లిటరలీ నాకు ఎందుకంటే మన వీడియోస్కి మనం చేసే వీడియోస్ అన్నీ కూడా యాక్సిడెంటల్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ కార్లో కొంచెం ఎక్కడైనా మేజర్ డ్యామేజ్ అయినట్టు కనిపించినా కూడా యూట్యూబ్ ఏదైతే ఉందో గైడ్లైన్స్ ప్రకారం $1 వేసేస్తుంది. అంటే నాకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా వాటిపైన లేదు. $1 ఎప్పుడైతే వస్తుందో పైన నాకు యాడ్స్ డిస్ప్లే అవ్వవు. వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అంటే నేను చేస్తున్న ప్రయత్నం నాకు జరిగిన సంఘటన మీకు ఎవరికి జరగకూడదన్న ఉద్దేశంతో నేను చేస్తున్న ప్రయత్నం అండి. అంటే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు యూజ్ చేస్తున్న కార్ ఏదే కానీ, లేకపోతే మీరు ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారు, లేకపోతే మీకు ఇష్టమైన కార్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కార్ గురించి ఏదో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలా అయినా చేస్తే మనం కొంచెం గ్రో అవుతాం. మీరు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అనేది లేకపోతుందో నేను ఓన్లీ ఇండోర్ వీడియోస్ మాత్రమే చేయగలుగుతూ ఉన్నాను. అందుకోసం నేను అవుట్డోర్ వెళ్ళాలి, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే నాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే ఏంటి, చిన్న లైక్ అండ్ కామెంట్ మాత్రం నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ నోటీస్కి ఏమైనా వచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు నాతో పాటు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.